హాయ్ అండి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటుంది ఏంటంటే హెయిర్ లాస్ అవ్వడం, హెయిర్ చాలామందికి ఊడిపోవడము, లేదు అంటే విటమిన్స్ లోపము, బ్లడ్ తక్కువ అవ్వడము, వీక్నెస్. ఇవన్నిటికీ ఏంటంటే మనం మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ లేకపోవడం ఒకటి, ఎనర్జీ ఫుడ్ తినకపోవడం. ఈ ఎనర్జీ కోసం, ప్రోటీన్ కోసం మనం బయట ప్రోటీన్ బార్స్ కానీ, ప్రోటీన్ పౌడర్లు కానీ, ఎనర్జీ బాల్స్ కానీ ఇలాంటివన్నీ కొనుకొచ్చుకుంటుంటాం కదా. ముఖ్యంగా జిమ్ చేసే వాళ్ళు కూడా బలం కోసం ప్రోటీన్ పౌడర్లు వాడతారు. అవి కాకుండా మన చేతులతోటి మనమే మంచి హెల్దీ అయిన ప్రోటీన్ రిచ్ బాల్స్ని చేసుకుందాం ఈరోజు. ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనము డేట్స్ ఒక 300 గ్రాముల డేట్స్ తీసుకొని గింజలు తీసేసి వేడి నీళ్ళల్లో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. చూడండి మెత్తబడిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకుందాం. ఈ పల్లీలను మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతోటి ఈక్వల్గా బాదం తీసుకుందాం. దీన్ని కూడా వేయించి పక్కన పెట్టుకొని, కాజు ఒక 1/2 కప్పు తీసుకొని అది కూడా వేయించుకుందాం. దీంట్లోనే నువ్వులు కూడా 1 కప్పు. నువ్వులు కూడా కొంచెం వేగినాక పక్కన పెట్టేసి, దీంట్లో అక్రోట్ కూడా తెలుసు కదా మీకు, దాన్ని కూడా ఒక 1/2 కప్పు వేసేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో పిస్తా, ఇది కూడా 1/2 కప్పు, ఇది కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని, నెక్స్ట్ కిస్మిస్ కూడా ఒక 1/2 కప్పు వేసుకొని మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు పూల్ మకానా కూడా వేసి మంచిగా వేయించుకుందాము. వేయించేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకొని 1/2 కప్పు ఫ్లెక్స్ సీడ్స్, అదే అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలను కూడా 1/2 కప్పు వేసి వేయించేసుకొని ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. అవిసె గింజలు కూడా మీకు చిటపట్టలాడుతూ ఉంటాయి చూడండి. ఓకేనా, ఇవి అన్ని ఐటమ్స్ అన్నీ మనం ఒక పెద్ద గిన్నెలో వేసి చల్లారబెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని అన్నీ వేయించుకొని ఇట్లా చల్లారబెట్టుకున్నా కదా. నాకు ఒక్క ప్లేట్లో సరిపోకపోతే అన్నీ విడివిడిగా వేసి చల్లారబెట్టేసుకున్నా చూడండి. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి మనము పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంటే మెత్తగా కూడా కాదు, మంచిగా ఇట్లా ముక్కలు ఉండేటట్టు జస్ట్ ఒక్కసారి తిప్పుకొని మనము వదిలేయాలి మిక్సీలో. బాగా ఫైన్ పౌడర్ కూడా చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తటి పౌడర్ వేయాలంటే అస్సలు బాగుంటాయి. మనం చేసేటి ఎనర్జీ బాల్స్ కాబట్టి తింటుంటే బయటికి మన కాజు బాదాం అనేది తగలాలి. చూసారా ఎట్లున్నాయో? ఇట్లా మొత్తం పౌడర్ చేసి పెట్టుకుందాం. మనం వేయించి పెట్టుకున్న అన్ని డ్రై నట్స్ అన్నీ. ఓకే, ఇదంతా ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకుందాం. ఎందుకంటే సగం సగం వేసినాం కదా, అది కలిపి పక్కన పెట్టుకొని తర్వాత డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్ వాటర్తో సహా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, మీకేమన్నా ఇంకా మెత్తగా కాలేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి తిప్పుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి అంతే. ఇప్పుడు ఒక పెద్ద మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి వేసిన, నేను ఎక్కువ వేయలేదు, ఒక క్లిప్ మిస్ అయింది. ఆ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ ఖర్జూర పేస్ట్ ఉంది కదా మొత్తం వేసేసుకోవాలి. ఇది మనకు ఫ్రై అయింది కాలేదు అని ఎట్లా తెలుస్తుంది అంటే, మనము ఫ్రై చేసేటప్పుడు దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది నెయ్యిలో వేయించేటప్పుడు. జాగ్రత్తగా చూడండి, మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టద్దు. ఓకేనా, ఇది మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు దీంట్లో నేను 1/3 కప్స్ హనీ వేసిన, అంటే 1/2 కప్పు కంటే 1 టీ స్పూన్ ఎక్కువ. దీంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేస్తలేము. టోటల్గా మనము డేట్స్ తోటి హనీ తోటి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఓకేనా, ఇప్పుడు హనీ వేసినాక స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ ఆన్లో పెట్టద్దు, హనీ ఎప్పుడు వేడి చేయొద్దు. మనము బంద్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. మనకు డేట్ ఫ్లేవరే ఫుల్గా వస్తుంటుంది ఇందులో. ఇప్పుడు మనం పౌడర్ వేసి పెట్టుకునే మొత్తం వేసేసి మంచిగా కలుపుకుందాం. దీనికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే హనీ ఉన్న ఖర్జూర పేస్ట్ మొత్తం మన పౌడర్కి మొత్తం పట్టాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఒక 10 నిమిషాలు పడుతుంది. నేను మొత్తం కలిపేసుకొని మీకు అది కలిపినాక ప్రిపేర్ అయినాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జస్ట్ వెయిట్. ఓకే, ఒక పెద్దది ప్లేట్ రెడీ చేసి పెట్టుకొని మన ఈ లడ్డు మిశ్రమం మొత్తం అందులో వేసుకోవాలి.
ఎందుకంటే కొంచెం వేడి ఉన్నప్పుడు మనము దీన్ని లడ్డూలాగా కట్టుకోలేం కాబట్టి కొంచెం చల్లారబెట్టుకోవాలి ఫస్ట్. చూసిరా, ఒక 10 నిమిషాలు మనం మంచి కలుపుకుంటే ఈ షేప్లో వచ్చేస్తుంది కలర్లో. ఇది రావాలంటే కొంచెం కష్టపడాలి, ఎందుకంటే మనము షుగరు బెల్లం పాకం ఏం పట్టలేదు కాబట్టి కొంచెం నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన చిన్న చిన్న బాల్స్ మీకు నచ్చిన షేప్లో, కొంచెం చల్లగా అయినాక నచ్చిన షేప్లో బాల్స్ వేసుకున్నారనుకో. నేను చేసిన క్వాంటిటీకి మొత్తం నాకు 35 బాల్స్ వచ్చినాయి. అంటే నేను ఇంత సైజులో చేసిన, చిన్నగా కూడా చేయలేదు. చూడండి, మంచి సైజే నా చేసిన సైజు. ఇవి నాకు 35 బాల్స్ వచ్చినాయి. ఈ షేప్లో నేను లడ్డూలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ 10 మినిట్స్లో అయిపోయినాయి. ఇవన్నీ మనము మంచి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ మీకు నచ్చినట్టు పెట్టేసుకున్నారనుకో, రోజు 1 or 2 తింటే మనకు హెయిర్ అనేది ఊడిపోవడం ఆగిపోతుంది. ఈ బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకు తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి మంచి ఎనర్జీ కూడా ఉంటుంది మనకు. రోజు ఒకటి తిన్నామనుకోండి, మనకు బాడీలో మంచి ఎనర్జీ ఫీల్ అవుతారు. యోగా చేసినా, డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా ఇలాంటి బాల్స్ రోజు ఒకటి ఖచ్చితంగా తినండి. మీకు కూడా నా ఎనర్జీ బాల్స్ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.